నమస్తే, వెల్కమ్ టు బిగ్ బ్యానర్. చైనా గోడపై, లదాఖ్ మంచులో, కడలి అంచుల్లో, జలాంతర్గాముల్లో కాదేది యోగా సాధనకు అనర్హమన్నట్లు విశ్వమంతా యోగా జపం చేసింది. మన సంస్కృతి ఔన్నత్యం, మన ధర్మం వైశిష్ట్యం అమోఘం, అద్వితీయం అంటూ సనాతన భారత జీవన విధానానికి ప్రపంచమంతా జేజేలు పలికింది. అంతర్జాతీయ యోగా దినోత్సవాన సాహో యోగా అంటూ నినదించింది ప్రపంచం. యోగా అయ్యింది సమస్తం. ఆరోగ్యమే మహాభాగ్యం, అది యోగాతోనే సాధ్యం. యోగ భాగ్యం, ఇదే ఇవాల్టి బిగ్ బ్యానర్. మనిషిని ఓ మాంసం ముద్దలా కాకుండా మనసు శరీరాల అద్భుత సంగమంగా చూసే అపూర్వ సాధనం యోగా. వేల సంవత్సరాల ఈ భారతీయ జీవన విధానం ఇప్పుడు ప్రపంచం మొత్తానికి ఆదర్శమైంది, ఆచరణీయమైంది, అద్భుతాలు సృష్టిస్తోంది. భారతీయ సనాతన ధర్మం సంస్కృతిలో భాగమే యోగా. మన పూర్వీకులు, మహర్షులు, యోగా గురువులు మనకందించిన అద్భుతమైన సాధనం యోగా. మన ప్రాచీన దివ్య ఆరోగ్య సూత్రం యోగా. మన జీవన విధానంలో భాగం యోగా. యోగా యోగా యోగా. అవును, ఇప్పుడు ప్రపంచమంతా యోగాను కలవరిస్తోంది, ఆచరిస్తోంది, ఆయురారోగ్యాలను పొందుతోంది. మానవాళికి యోగ భాగ్యం కల్పించిన ఘనత మన సనాతన భారతీయ సంస్కృతిదే. భారతీయ ధర్మం అంటే జీవన విధానం, అందులో భాగమే యోగా. ప్రధాని మోడీ సంకల్పంతో నేడు యోగా విశ్వవ్యాప్తమైంది. ప్రపంచ యోగా దినోత్సవాన్ని నిర్వహించుకుంటోంది. ఇదంతా మన దేశం, మన సంస్కృతి గొప్పదనమే. ఎన్నో దేశాలు, ఎంతో మంది మేధావులు భారతీయ యోగా గొప్పదనాన్ని గుర్తించారు. యోగాతో కలిగే సత్ప్రయోజనాలను కళ్లకు కట్టారు. అద్భుతాలు సృష్టించగల శక్తి యోగాకు ఉంది. అందుకే రోజూ సాధనతో మనిషి మహోన్నత వ్యక్తిత్వాన్ని, అమోఘమైన శక్తి సామర్థ్యాలను పొందగలరని పరిశోధకులు సైతం తేటతెల్లం చేశారు. అందుకే సింగపూర్ వంటి దేశాలు సప్తాహాలనే నిర్వహించుకుంటున్నాయి. ఇప్పుడు వరుసగా మూడోసారి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాయి భారత్ సహా 100కు పైగా దేశాలు. చక్కటి ఆరోగ్యం, మంచి రోగ నిరోధక శక్తి, బరువు అదుపులో ఉండడం, మది నిండా ఆహ్లాదం, ఆనందం. రోజువారీ జీవితంలో మనిషికి ఇంతకన్నా ఇంకేం కావాలి? ఇలాంటివన్నీ ఒక్క యోగాభ్యాసంతోనే దక్కుతాయని నిపుణులు చెబుతున్నారు. మన రోజువారీ జీవితంలో యోగా ద్వారా ఎన్నెన్నో ప్రయోజనాలు సొంతమవుతాయని సూచిస్తున్నారు. శారీరక సామర్థ్యం కలిగి ఉండటమే కాదు, మానసికంగా దృఢంగా, భావోద్వేగాల విషయంలో సమతుల్యతను సాధించినప్పుడే పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు. ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం వంటి పద్ధతులతో కూడిన యోగా వీటన్నింటినీ సాధించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అధిక బరువును తగ్గించుకోవటానికి యోగా ఉపయోగపడుతుంది. సూర్య నమస్కారాలు, కపాలభాతి ప్రాణాయామం వంటివి ఇందుకు తోడ్పడతాయి. యోగా వల్ల మన శరీరానికి ఎప్పుడు ఎలాంటి ఆహారం అవసరమనే దాన్ని గ్రహించే గుణం అలవడుతుంది. ఇది కూడా బరువు తగ్గేందుకు తోడ్పడేదే. యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం ఒత్తిడి తగ్గటానికి దోహదం చేస్తాయి. అందువల్ల ప్రతిరోజు కాసేపు యోగా చేసిన శారీరక, మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది. అందమైన ప్రదేశాలను చూడటం ద్వారా ఆనందాన్ని పొందటానికి మనం ఆసక్తి చూపుతూ ఉంటాం. కానీ ప్రశాంతత అనేది మన మనస్సులోనే ఉందన్న సంగతిని గుర్తించాం. యోగా ద్వారా దీన్ని సొంతం చేసుకోవచ్చు. కల్లోలానికి గురైన మనస్సు తిరిగి ప్రశాంతంగా మారటానికి యోగా చక్కటి మార్గం.
శరీరంలో ఏదైనా సమస్య బయలుదేరితే అది మనసుపైన ప్రభావం చూపుతుంది. అలాగే మనసులోని అశాంతి, అసంతృప్తి వంటివి శరీరాన్ని ప్రభావితం చేసి జబ్బుల రూపంలో బయటపడతాయి. యోగా ద్వారా ఈ రెండింటినీ నివారించుకోవచ్చు. ఫలితంగా రోగ నిరోధక శక్తి పెంపొంది జబ్బుల బారిన పడకుండా కాపాడుతుంది. మనస్సు నిరంతరం గతం నుంచి భవిష్యత్తుకు, భవిష్యత్తు నుంచి గతానికి ఊగిసలాడుతూ ఉంటుంది. వర్తమానంలో మాత్రం ఉండదు. ఈ మానసిక స్థితిని గుర్తిస్తే చాలు, ఒత్తిళ్లతో, పని భారంతో సతమతం కాకుండా చూసుకోవచ్చు. మనసును నిశ్చింతగా, ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. యోగా, ప్రాణాయామం ఇలాంటి చైతన్యం కలగడానికి ఎంతగానో తోడ్పడతాయి. ఉదయం హుషారుగా ఉంటాం. సాయంత్రం అయ్యేసరికి ఒంట్లో శక్తంతా అంతరించుకుపోయి కూలబడిపోతూ ఉంటాం. రోజు కొద్దిసేపు యోగా చేయటం వల్ల రోజంతా హుషారుగా ఉండటమే కాదు, ఒంట్లోనూ కొత్త శక్తి పొంగుకొస్తుంది. మనం అన్ని పనులను సజావుగా చేసుకోవాలంటే ఎలా కదిలినా శరీరం నొప్పి పెట్టకుండా ఉండటం, తేలిగ్గా కదలటం తప్పనిసరి. నిత్య యోగాతో కండరాలు సాగుతాయి, మరింత బలంగా తయారవుతాయి. కూర్చున్నప్పుడు, నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు శరీరం సరైన భంగిమలో ఉండటానికి కూడా తోడ్పడుతుంది. మనిషికి బాగోలేదంటే డాక్టర్ దగ్గరికి, మనసుకు బాగోలేదంటే డాక్టర్ దగ్గరికి. ఏమాత్రం శరీరంలో తేడా వచ్చినా డాక్టర్ డాక్టర్ డాక్టర్. ఇప్పుడంటే మెడిసిన్ చదివిన మహానుభావులున్నారు. మరి 100 ఏళ్లకు ముందు, 1000 సంవత్సరాల క్రితం మన దేశాన్ని, దేశ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడింది ఏది? ఆ దివ్యశక్తి ఎక్కడిది? వీటికి సమాధానమే యోగా. అవును, 1000 సంవత్సరాల క్రితమే మన మహనీయులు అందించిన జీవన యోగ భాగ్యాలే ఇప్పటికీ సమాజానికి అమృత భాండాగారాలయ్యాయి. భవిష్యత్తులో ఆస్పత్రుల కంటే యోగా సెంటర్లకే ఎక్కువ మంది వెళ్లాల్సి రావచ్చేమో. ఇందులో అతిశయోక్తి కూడా లేదు. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో యోగా ఒక భాగం. వరల్డ్ వైడ్గా ఇప్పుడు అందరూ యోగా జపం చేస్తున్నారు. పాశ్చాత్య ప్రపంచం భారతీయ యోగాకు మంత్రముగ్ధులవుతోంది. యోగాను తమ జీవన విధానంలో భాగంగా చేసుకుంటున్నారు. ఇక పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు తమ ఉద్యోగులను పని ఒత్తిడి నుంచి దూరం చేసేందుకు యోగాను ఆశ్రయిస్తున్నాయి. మొత్తానికి రామ్దేవ్ బాబా సంకల్పం, ప్రధాని నరేంద్ర మోడీ చొరవతో ఐక్యరాజ్య సమితి కూడా జూన్ 21ని వరల్డ్ యోగా డేగా ప్రకటించింది. అంతేకాదు, వరల్డ్ ఫస్ట్ యోగా డేను 170 దేశాల్లో గ్రాండ్గా నిర్వహించారు కూడా. వీటిలో ఇస్లామిక్ దేశాలు కూడా ఉన్నాయి. జ్ఞానయోగ, భక్తి యోగ, కర్మయోగ, పతంజలి యోగ, హఠ యోగ, కుండలిని యోగ, ధ్యాన యోగ, మంత్రయోగ, లయ యోగ, జైన యోగ, బౌద్ధ యోగ, ఇలా చాలా రకాలుగా విస్తరించింది యోగ. శరీరం ఆరోగ్యంగా, దృఢంగా ఉండాలి. అప్పుడే మనం మన పనులను నిర్వహించగలం. శరీరానికి, మనస్సుకు అవినాభావ సంబంధం ఉంది. బాహ్య, అంతరంగిక శుద్ధి వల్ల ఆరోగ్యం చేకూరుతుంది. శరీరం, బుద్ధి, మనస్సు ఈ మూడింటిపై ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఈ ప్రపంచంలో నిజమైన సుఖ శాంతులు ఏర్పడడానికి మన ఋషులు యోగ విద్యను అందించారు. విశ్వ మానవ శ్రేయస్సు కోసం ఆదర్శప్రాయమైన జీవన సూత్రాల్ని ఈ యోగ విద్యలో పొందుపరిచారు. ఆత్మ, పరమాత్మల కలయికే యోగం. తనను ఎదుటివారిలో చూడటం, భిన్నత్వంలో ఏకత్వాన్ని దర్శించడం, జీవకోటిలో ఇమిడి ఉన్న అనంత శక్తిని అవగతం చేసుకోవడం, సర్వభూతదయ కలిగి ఉండటమే జీవన యోగం. మనిషిలోని గుణాల్ని యోగ సాధన వికసింపజేస్తుంది. ఇంద్రియాల్ని వశపరుచుకుని చిత్తాన్ని ఈశ్వరుడిలో లయం చేయడమే యోగం. నిరంతర సాధన ద్వారా మానసిక శక్తుల్ని
ఏకీకృతం చేసి భగవంతుడిపై దృష్టి కేంద్రీకరించడమే యోగమని నిర్వచనం. భగవద్గీత ఉపనిషత్తుల్లో యోగ ప్రస్తావన ఉంది. భారతీయ యోగ శాస్త్రాల్ని పతంజలి మహర్షి యోగ సూత్రాలుగా క్రోడీకరించారు. హఠయోగ ప్రదీపిక, శివ సంహిత ఈ సూత్రాల ప్రధాన భాగాలు. కర్మ, జ్ఞాన, భక్తి యోగాలు వీటిలో ముఖ్యాంశాలు. భారతీయ తత్వశాస్త్రంలోని 6 దర్శనాల్లో యోగ దర్శనము ఉంది. దీనికి పతంజలి యోగ సూత్రాలే ప్రాతిపదిక. అభ్యాస వైరాగ్యాలతో శారీరక, చిత్త వృత్తుల్ని అదుపులో ఉంచడం యోగ సాధనలో ప్రధాన భూమిక. పతంజలి యోగ సూత్రాలు 4 అధ్యాయాల సమాహారం. సమాధి పాదం, సాధన పాదం, విభూతి పాదం, కైవల్య పాదం. ఏకాగ్రతతో చిత్త వ్యవహారాల్ని నిరోధించడమే సమాధి పాదంగాను, కర్మ రాజయోగ సాధనే సాధన పాదంగాను, యోగ సాధనలో నైపుణ్యం సాధించడాన్ని విభూతి పాదంగాను, మోక్ష సాధన ధ్యేయంగా సాధన చేయడాన్ని కైవల్య పాదంగా వర్ణించారు. చిత్త వృత్తులను నిగ్రహించటమే యోగం. ఇంద్రియం, మనస్సు, బుద్ధి వీటినే అంతఃకరణ చతుష్టయం అంటారు. ఏకాగ్రతతో ఈ చిత్త వ్యవహారాలను నిరోధించేందుకు నిరంతరం యోగ సాధన చేయడమే మార్గం. ఈ సాధనలో మానవుడు భూత భవిష్యత్తులను దర్శించే సిద్ధులను సైతం సొంతం చేసుకుంటాడని పతంజలి మహర్షి తెలిపారు. మానసిక శుద్ధికి, శారీరక దారుఢ్యానికి, ఆరోగ్య సంరక్షణకు, రోగ నిరోధక శక్తికి సహాయపడే అభ్యాస, సాధన, వ్యాయామ, విన్యాస ప్రక్రియల్ని పతంజలి మహర్షి అష్టాంగ యోగం ద్వారా వివరించారు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనేవే అష్టాంగ యోగ అంశాలు. యోగా అంటే సులభమైంది కాదు. దాన్ని సాధించాలంటే శ్రమ పడాలి. ఇంద్రియ నిగ్రహం కావాలి. కోరికలు లేకుండా నిరంతరం సాధన చేయాలి. మిత్రులను, శత్రువులను సమానంగా చూడాలి. పవిత్రమైన ఏకాంత ప్రదేశంలో కూర్చుని మనస్సును ఏకాగ్రం చేసుకోవాలి. ఇవాళ మానవుడి జీవితం ఉరుకులు పరుగులమయం. పని ఒత్తిడితో దిగులు, వీటికి తోడు కుటుంబ సమస్యలతో కురింగిపోతూ తనను తాను నియంత్రించుకోలేక అనేక దురలవాట్లకు బానిస అవుతున్నాడు. అనేక ఆధునిక మందులను, మత్తు పదార్థాలను ఆశ్రయిస్తున్నాడు. చివరికి ఈ సమస్యల వలయం నుంచి బయటపడేందుకు యోగా శరణం గచ్ఛామి అంటున్నాడు. పాశ్చాత్య దేశాలతో పాటు మన దేశంలోని ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు యోగ ద్వారా ఉపశమనం పొందుతున్నారు. యోగ అనగానే ఆసనాలు వేయటం, రోగాలు తగ్గించే థెరపీ అనే భావన చాలా మందిలో ఉంది. ఆసనాలు వేయటమే యోగ కాదు, అదో జీవన విధానం. శరీరాన్ని, మనస్సును సరైన స్థితిలో ఉంచి జీవన కాలాన్ని పెంపొందించడమే యోగం. దీన్ని హఠయోగం అని అంటారు. ఇందులో ఆసనాలు, ప్రాణాయామం ముఖ్యం. అలాగే మంత్ర యంత్రాలతో శక్తి ఉపాసన మొదలైన యోగ ప్రక్రియలు ఆచరించి మహిమలు పొందగలగటమే తంత్రయోగం. బౌద్ధ, జైన సంప్రదాయాల్లో యోగ విద్యకు ప్రముఖ పాత్ర ఉంది. సింధు నాగరికత నాటి కుడ్య చిత్రాల్లో యోగ విన్యాసాల్ని చరిత్రకారులు గుర్తించారు. భారతీయ యోగ ఔన్నత్యానికి ఎందరో మహనీయులు దేశ విదేశాల్లో విస్తృత ప్రాచుర్యం కల్పించారు. మహర్షులు అమూల్యమైన కానుకగా, అపురూప వారసత్వ సంపదగా యోగశాస్త్రాన్ని మనకు అందించారు. సనాతన సంప్రదాయ యోగ శాస్త్రాన్ని పాశ్చాత్యులు సైతం అనుసరిస్తున్నారు. యోగ సూత్రాల్ని అవలంబిస్తున్నారు. అలౌకికమైన యోగానందాన్ని ఆస్వాదిస్తున్నారు. యోగా అంటే కేవలం దైహిక, మానసిక శక్తుల్ని ప్రచోదనం చేసే ప్రక్రియ కానే కాదు. సకల మానవాళి పరస్పర స్నేహ, సౌభ్రాతృత్వాలతో, శాంతి సౌమనస్యాలతో జీవించడానికి ఉపకరించే మార్గదర్శిని. నిఖిల జగతిని సమున్నత విలువల వైపు నడిపించే నవ్యజీవనవని, దివ్య సంజీవని యోగ. భారతీయ జీవన విధానమే ఒక యోగమయం. అయితే పాశ్చాత్య అనుకరణలో మనం ఈ విద్యకు దూరమవుతున్నాం. పాశ్చాత్యులేమో యోగను తమ జీవన విధానంలో భాగం చేసుకుంటున్నారు. అంతేకాదు, యోగాను తమదైన స్టైల్లో మార్కెటింగ్ చేస్తూ కోట్లు గడిస్తున్నారు. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. యోగా కోసం ప్రతిరోజు అరగంట సమయం కేటాయిస్తే చాలు. యోగా నిజానికి ఇప్పటిది కాదు, అతి ప్రాచీనమైంది. వేల సంవత్సరాలకు ముందే మన భారతావనిపై యోగా విలసిల్లింది. మొహంజదారో నాగరికత నుంచే యోగా ప్రాచుర్యం పొందింది. పురాణ ఇతిహాసాల్లో యోగా ప్రస్తావన ఉంది. ఎంతో మంది మహనీయులు యోగాను విశ్వవ్యాప్తం చేసేందుకు ప్రతి క్షణం కృషి చేస్తూ వచ్చారు.
మన వారసత్వ సంపదను ప్రపంచానికి పరిచయం చేశారు. యోగా చరిత్ర ఈనాటిది కాదు. అతి పురాతనమైన భారతీయ సంస్కృతిలో భాగంగా ఉంటూ వస్తున్న అద్భుతం. మొహంజదారో నాగరికత నాటి నుంచి నేటి వరకు యోగాయానం దినదిన ప్రవర్ధమానమవుతోంది. మొహంజదారో నాణేలపైన ఒక యోగ ముద్ర కనిపిస్తుంది. మోకాలు ఎడంగా, పాదాలు దగ్గరగా ఉంటాయి. ఈ ముద్రా సమయంలో జంతువులన్నీ చుట్టూ చేరిన దృశ్యం. అందులో ఉన్న వ్యక్తి పశుపతిగా భావించే శివుడే అయి ఉంటాడన్నది చరిత్రకారుల అభిప్రాయం. ఋగ్వేదం యోగాను ఒక సంయోగంగా పేర్కొంటుంది. యోగ తత్వాన్ని సృష్టించేది ఋగ్వేదంలో దైవశక్తిగా కీర్తించబడే హిరణ్య గర్భుడేనని కొందరి భావన. యోగాను ఒక యుద్ధ రథంగా కూడా విశ్లేషిస్తారు. మహాభారతంలోని భగవద్గీతలో కృష్ణుడు పరమాత్మ సంబంధిత విషయాల గురించి చెబుతూ ఓ 100 సార్లైనా యోగా అనే పదాన్ని ఉపయోగిస్తాడు. భారతం ఆ కాలం నాటిదని కొందరి భావన. మనో నియంత్రణకు సాధనంగా కఠోపనిషత్తు తొలిసారి యోగా అనే మాటను ఉపయోగిస్తుంది. యోగా ఆత్మను పరమాత్మతో సంలీనం చేస్తుందని చెబుతుంది. ప్రాణశక్తి గురించి ఉపనిషత్తులు కూడా ప్రస్తావించాయి. పతంజలి యోగా సూత్ర అనే గ్రంథం యోగా జ్ఞానానికి పెద్ద నిధి లాంటిదే. మరీ ప్రత్యేకంగా ఏమీ చెప్పదు కానీ 8 విధాలుగా చెబుతుంది. ఆసనాలతో సహా చేసే అష్టాంగ యోగా పతంజలి యోగాలో భాగంగా ఉంటుంది. పరమ సత్యం అనుభవంలోకి రావడానికి ఇదొక మార్గం. యోగాసనాలను, ప్రాణాయామాన్ని, మంత్రాన్ని కలిపేసుకునే తంత్రం విస్తరించింది. మహిళా దేవతలని, మానవ లైంగిక తత్వాన్ని పూజించేందుకు ఈ తంత్రాన్ని ఉపయోగించారు. ఈ క్రియలతో దేహం దేవాలయంగా మారుతుంది అనేది ఒక భావన. బృహదారణ్యక ఉపనిషత్తు ద్వారా ప్రసిద్ధులైన యజ్ఞవల్క్యుడు అష్టాంగ యోగా గురించి విపులీకరిస్తాడు. తన భార్య గార్గికి తనకు మధ్య జరిగిన సంభాషణ రూపంలో ఈ వివరాలు ఉంటాయి. ఇవన్నీ ఉపసంహరణం, ఇమిడిపోవడం, జాగృతి, శ్వాస వంటి నైపుణ్యాల ఆధారంగా చెబుతాడు. యోగా అనే మాట తొలి బౌద్ధ గ్రంథాల్లో ఎక్కడా లేదు. కానీ ధ్యానం, ప్రాణాయామం, మంత్రం వంటి అంశాల చర్చ మాత్రం ఉంది. బుద్ధిని దృష్టిలో యోగ సాధన ఒక పరిపూర్ణ మేధస్సుకు మార్గమవుతుంది. హైందవ సాధువు గోరఖ్నాథ్ తంత్రం, దీనికి సంబంధించిన 2 గ్రంథాలు వెలువడ్డాయి. అందులో ఒకటి 15వ శతాబ్దంలో వచ్చిన హఠయోగా ప్రదీపిక, రెండవది 17వ శతాబ్దంలో వచ్చిన ఘరంద సంహిత. ఈ 2 గురు శిష్య సంవిధాన్ని చెబుతాయి. యోగా తత్వం మీద కోల్కతా రచయితలైన డాక్టర్ ఎస్సి పాల్ రాసిన గ్రంథం యోగా మీద వచ్చిన తొలి శాస్త్రీయ అధ్యయనంగా గుర్తింపు పొందింది. స్వామి వివేకానంద పాశ్చాత్య దేశాలకు యోగాను పరిచయం చేసిన తొలి వ్యక్తి. అమెరికాలోని చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనంలో రాజయోగా గురించి ప్రసంగమే చేశారు.
పరమహంస యోగానంద క్రియా యోగా మీద ఎన్నో ప్రసంగాలు చేశారు. అమెరికాలోని లాస్ ఏంజల్స్ లో స్వీయ జ్ఞానోదయం అనే వ్యవస్థను స్థాపించారు కూడా. స్వామి విష్ణుదేవానంద హఠయోగాలోని శివానంద యోగాను బాగా ప్రచారంలోకి తెచ్చారు. ఇందులో 12 ఆసనాలు ఉంటాయి. వీటి లక్ష్యం వెన్నెముకలో మృదుత్వాన్ని పెంచడమే. మహర్షి మహేష్ యోగి ఆయన నెలకొల్పిన అతీత ధ్యానం ఎన్నో అద్భుత ఫలితాలనిచ్చింది. ఈయన వివేకానంద జ్ఞాన మార్గాన్ని, హరే కృష్ణ మహామంత్రాన్ని, భగవద్గీత అంశాల్ని కూడా యోగాలో భాగం చేశారు. యోగా గురువు బిక్రమ్ చౌదరి తన తొలి యోగా కాలేజ్ను అమెరికాలో స్థాపించారు. అధిక ఉష్ణోగ్రత కలిగిన గదిలో వేసే 26 ఆసనాలు ఆయన సొంతంగా రూపొందించినవి. హార్ట్ యోగాగా పిలువబడే ఈ యోగా శరీరంలోని మాలిన్యాలను బయటికి పంపించడంతో పాటు శరీర బరువును తగ్గించడంలో బాగా ఉపకరిస్తుంది. డాక్టర్ డీన్ ఆర్నిష్ అనే వ్యక్తి తన పరిశోధనల ద్వారా కొన్ని రకాల ఔషధాలకు యోగాను కూడా జోడిస్తే గుండె జబ్బులను, టైప్ 2 మధుమేహాన్ని తగ్గించవచ్చని రుజువు చేశాడు. అమెరికాకు చెందిన వెల్నెస్ టీచర్ డాక్టర్ ఆండ్రూ వెల్ అనే ఒక వైద్యుడు ప్రాణాయామం, కొన్ని బ్రీతింగ్ టెక్నిక్స్ ద్వారా ఎన్నో వ్యాధులను నయం చేయొచ్చని పేర్కొన్నారు. ఒకప్పుడు అమెరికాలో 100కి 70 మందికే యోగా గురించి తెలుసు. ఇప్పుడు 100కి 90 మందికి యోగా గురించి విన్నవాళ్లే. ఒత్తిడి నివారణ, ఆరోగ్యంపై సానుకూల ప్రభావం కోసం అమెరికన్లు ఎక్కువగా యోగాను ఆశ్రయిస్తున్నారు. అమెరికాలో 28% మంది తమ జీవితంలో ఏదో ఒకప్పుడు యోగా చేసిన వారే. ఆ దేశంలో ఇప్పుడు ప్రతి 100 మందిలో 15 మంది పెద్దవాళ్లు యోగా చేస్తున్నారు. నిజానికి 2012లో అమెరికాలో 2.04 కోట్ల మందే యోగా చేసేవారు. ఇప్పుడు వారి సంఖ్య 3.67 కోట్లకు పెరిగింది. యోగా చేస్తున్న అమెరికన్లలో 72% మంది ఆడవాళ్లే. బరువు తగ్గుతామనే ఆశతో ప్రతి 5గురిలో ఒకరు యోగా సాధన మొదలు పెడుతున్నారు. యోగాభ్యాసం చేస్తున్న అమెరికన్లు తమ దుస్తులు, ఉపకరణాలు, శిక్షణ తరగతులు వగైరా కోసం ఒక్క ఏడాదిలోనే దాదాపు $1,600 కోట్ల అంటే 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మామూలు వ్యక్తులతో పోలిస్తే యోగా చేస్తున్న వారికి పాజిటివ్ సెల్ఫ్ ఇమేజ్ ఉండే అవకాశం 20% ఎక్కువ. ఆధునిక జీవనశైలి కారణంగా మనిషి తనపై తాను నియంత్రణ కోల్పోయాడు. అది శారీరకంగా కావచ్చు లేదా భావోద్వేగ పరంగానూ కావచ్చు. వ్యాయామం లేకపోవడంతో శరీరం రోగాలు కుప్పగా మారుతోంది. ఊబకాయ సమస్య ప్రపంచం మొత్తానికి సవాల్ విసురుతోంది. భావోద్వేగాలను అదుపులో పెట్టుకోలేకపోవడం వల్ల మనిషి స్థాయి దిగజారుతోంది. అంతర్శక్తిని గుర్తించలేకపోవడంతో పోటీలో వెనకబడిపోతున్నాడు. తనపై తాను నమ్మకం కోల్పోతున్నాడు. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారమే యోగా. ఎందుకంటే యోగా చేయడం ద్వారా శరీరాన్ని, మనసును, భావోద్వేగాలను, అంతర్శక్తిని ఏకీకృతం చేయొచ్చు. తద్వారా అత్యుత్తమ ఫలితాలను రాబట్టవచ్చు. అయితే ఆధునిక కాలంలో యోగా గురించి ప్రజలు చర్చించుకునేలా చేసింది మాత్రం బీకేఎస్ అయ్యంగార్. ఆయన కృషి వల్ల యోగాకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు దక్కింది. యోగాపై అనేక పరిశోధనలు చేసిన అయ్యంగార్ తన అనుభవాలతో యోగా గురించి అనేక పుస్తకాలు రాశారు. ఆయన రూపొందించిన టెక్నికలతో కూడిన యోగాకు అయ్యంగార్ యోగా అనే పేరొచ్చింది. ప్రస్తుతం ఎంతో మంది యోగా టీచర్లు యోగా ప్రాశస్త్యాన్ని ప్రపంచానికి చాటి చెబుతున్నారు. ఎన్నో నూతన పద్ధతులను కనిపెడుతూ యోగా స్థాయిని మరింత పెంచుతున్నారు. చక్కటి ఆరోగ్యం, మంచి రోగ నిరోధక శక్తి, బరువు అదుపులో ఉండడం, నిగనిగలాడే చర్మం, మది నిండా ఆహ్లాదం, ఆనందం. రోజువారీ జీవితంలో మనిషికి ఇంతకన్నా ఏం కావాలి? ఇలాంటివన్నీ ఒక్క యోగాతోనే సాధ్యమవుతాయి. అందుకే ఈ భారతీయ సనాతన జీవన విధానానికి విశ్వమంతా జేజేలు పలుకుతోంది. ఇది వాచ్ బిగ్ బ్యానర్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. దేశం కోసం, ధర్మం కోసం.